నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టు. యోహాను సువార్త 10వ అధ్యాయంలోని మంచి కాపరి మరియు సమృద్ధి జీవం అనే అత్యద్భుతమైన అంశం గురించి శీఘ్రంగా వివరించే సంక్షిప్త సారాంశం ఇది. మీకందరికీ తెలుసు కదా, ఈ రోజుల్లో మనపై శ్రద్ధ చూపిస్తామని చెప్పి మోసం చేసే స్వార్థపూరిత నాయకులు ఎంతోమంది ఉన్నారు. కానీ దానికి పూర్తి భిన్నంగా యేసుక్రీస్తు తనను తాను గొర్రెల కాపరిగా పోల్చుకుంటూ ఒక నిజమైన నాయకుడు ఎలా ఉంటాడో ఇక్కడ స్పష్టంగా చెప్పారు. మొదటిగా చూస్తే అసలు ఆ మంచి కాపరిని ఎలా గుర్తించాలి అంటే, ఆయన దొంగలలాగా దొడ్డిదారిన రాడండి, నేరుగా ద్వారం గుండానే వస్తాడు. అంతేకాదు, శత్రువులు వచ్చినప్పుడు పారిపోకుండా చాలా ధైర్యంగా నిలబడి తన మందను కాపాడుకుంటాడు. ఇక రెండవది, ఆయనకు తన వారితో ఉండే ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిగత అనుబంధం గురించి చెప్పాలి. ఈ మంచి కాపరి ప్రతి గొర్రెను పేరు పెట్టి మరీ పిలుస్తాడు. దానికి తోడు ఆ గొర్రెలు కూడా ఆయన స్వరాన్ని ఇట్టే పసిగడతాయి కాబట్టి అపరిచితుల వెంట అవి అస్సలు వెళ్ళవు. చివరగా, ఆయన మనకిచ్చే సమృద్ధి జీవం, క్రీస్తును మంచి కాపరిగా గుర్తించి వెంబడించడం వల్ల ఆయన మనల్ని సరైన దారిలో నడిపించడమే కాకుండా మనకు రక్షణను, అలాగే ఎప్పటికీ నిలిచి ఉండే సమృద్ధి జీవాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి బయట కనిపించే మోసపూరిత మార్గాలను వదిలేసి మనకు నిజమైన రక్షణ, సమృద్ధి జీవాన్నిచ్చే క్రీస్తును వెంబడించడమే మన అసలైన గమ్యం.